ఓకేనా. ఈరోజు మనం శ్రీకృష్ణ రాయబారం పాఠ్యాంశంలోని రెండవ క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఒకసారి క్వశ్చన్ని వినండి. యుద్ధం వల్ల జరిగే నష్టాల్ని శ్రీకృష్ణుడు ఏ విధంగా వివరించాడు అనేది రెండవ ప్రశ్న. ఇది వ్యాసరూప ప్రశ్న. ఓకేనా. యుద్ధం వల్ల జరిగే నష్టాలు. శ్రీకృష్ణుడు పాండవ రాయబారిగా వచ్చి ధృతరాష్ట్రునికి యుద్ధం వల్ల జరిగే నష్టాల్ని ఇలా చెప్పాడు. ఈ కౌరవ సభకు రాయబారంగా వచ్చింది ఎవరు? శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రునితో ఏ విధంగా మాట్లాడాడో, యుద్ధం వల్ల జరిగే నష్టాలు ఏమిటో ఎలా తెలియజేశాడో చూడండి. పాండవులకు కౌరవులకు మధ్య యుద్ధమే జరిగితే అది నాకు నీకు, ఈ కురువంశానికంతకు, ఈ రాజసమూహానికంతటికి, ఈ సమస్త భూమండలానికి మహాపద సంభవిస్తుంది. పాండవులలో భీమార్జునులను మించగల వారు కౌరవుల పక్షంలో ద్రోణ భీష్ములతో సమానులను ఎవరూ లేరు. వీరు ఇద్దరు యుద్ధము చేసి మరణించడం కంటే వీరంతా నీ బలముపై నీతో కలిసిమెలిసి ఉండడం మంచిది. ఇంకా ఏం చెప్తున్నాడు శ్రీకృష్ణుడు? పాండవులు కౌరవుల మధ్య యుద్ధమే జరిగితే అది నీకు నాకు, ఇంకా యుద్ధంలో ఎవరెవరు పాల్గొంటారు? యుద్ధంలో చాలామంది ప్రజలు, సైనికులు అందరూ కూడా పాల్గొంటారు కదా. వాళ్ళందరూ ఏమవుతుంది, వాళ్ళకు ఆస్తి నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది. చాలామంది వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి దూరం అయిపోతారు కదా. అదంతా కూడా ఈ పాండవులకు కౌరవులకు యుద్ధం జరగడం వల్ల కలిగిన నష్టం కిందికే వస్తుంది కదా. అదే చెప్తున్నాడు. ఈ రాజ సమూహానికి అంతటికి, ఇక ఆ యుద్ధంలో పాల్గొన్న ప్రజలకు, కౌరవులకు, పాండవులకు అందరికీ కూడా అది నష్టమే కలుగుతుంది. ఆ నష్టం వల్ల నీకు బాధే, నాకు బాధే. ఎవరికైనా సంతోషం అనేది ఉంటుందా? ఉండదు. ఐకమత్యమే మహాబలం కదా. అందరం కలిసిమెలిసి ఉంటే అందరు సంతోషంగా ఉంటారు. అది అందరికీ శ్రేయస్కరం. కానీ యుద్ధం చేస్తే ఏం జరుగుతుంది? అటు నుంచి ప్రజలు చనిపోతారు, ఇటు నుంచి ప్రజలు చనిపోతారు. ఇద్దరి మధ్య ఉన్న పోరాటం అది మిగతా వాళ్ళకు కూడా ఆపదను కలిగిస్తుందా లేదా? ఈ మనుషులతో పాటు ఇంకా జంతు నష్టం కూడా జరుగుతుంది, ఆస్తి నష్టము జరుగుతుంది. దేనివల్ల ఎవ్వరికి ఎలాంటి లాభం లేకుండా అయిపోతుంది. కాబట్టి సంధి కుదుర్చుకోవడం మంచిది. ఈ పాండవులలో భీమార్జునులను మించగలవారు, కౌరవులలో ద్రోణ భీష్ములతో సమానులు ఎవరూ లేరు. ఇంకా కౌరవులలో చూసుకున్నట్లయితే భీముడు, అర్జునుడు వీళ్ళకి సాటి ఎవరూ లేరు. వాళ్ళంత బలవంతులు, పరాక్రమవంతులు ఎవరూ లేరు. అట్లనే కౌరవులలో ద్రోణ భీష్ములతో సమానులైన వారు ఎవరూ లేరు. అంటే ఈ కౌరవులు పాండవులు ఒకరితో ఒకరు పోటీ పడినప్పుడు అందులో గొప్ప గొప్ప వీరులు ఉన్నారు, ఇందులో గొప్ప గొప్ప వీరులు ఉన్నారు. ఎవరికి ఎవరు తగ్గేటట్టు లేరు. పాండవులు బలహీనులు కాబట్టి కౌరవులే గెలుస్తారు అనుకోవడానికి లేదు. కౌరవులు బలహీనులు, పాండవులే బలవంతులు అనుకోవడానికి లేదు. ఇందులో రెండిట్లో కూడా సమానులైన పరాక్రమవంతులు ఉన్నారు. వీరిద్దరూ యుద్ధం చేసి మరణించడం కంటే వారంతా నీ బలంతో నీతో కలిసిమెలిసి ఉండడం మంచిది. ఇంకా వీళ్ళిద్దరూ యుద్ధం చేసుకొని ఒకరితో ఒకరు ఘోరంగా వీరోచితంగా పోరాడి మరణించడం కంటే వీళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉండడం, నీ ఆధ్వర్యంలో ఉండడం. పెద్ద దిక్కుగా ఎవరున్నారు? ధృతరాష్ట్ర మహారాజే కదా. కాబట్టి నీ ఆధ్వర్యంలో వాళ్ళందరూ ఉండడం మంచిది, అదే శ్రేయస్కరం అని చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. రాజా, నీవు సంధి విషయమై ఉపేక్ష చేస్తే అది కౌరవ పాండవులకే కాక భూమిపై ఉన్న సమస్త జనులకు ఆపద కలిగించినట్లవుతుంది. ఇంకా రాజా, ఓ ధృతరాష్ట్ర మహారాజా, నువ్వు ఈ సంధి విషయంలో ఉపేక్ష చేస్తే, నిర్లక్ష్యం వహిస్తే ఏం జరుగుతుంది? ఈ భూమిపై ఉన్న సమస్త జనులకు, ప్రాణులకు ఆపద కలిగించినట్లే అవుతుంది. ఒక కౌరవ పాండవులకు మాత్రమే ఆపద కలిగినట్టు కాదు, వాళ్ళ వల్ల, వాళ్ళు చేసే యుద్ధం వల్ల సమస్త
జీవరాశులకు జనులకు ప్రాణ నష్టం ఆస్తి నష్టం కలుగుతుంది అని చెప్తున్నాడు. చివరకు కీడు సంభవిస్తుంది. కౌరవ పాండవులలో ఏ పక్షం వారికైనా మరణం కానీ బాధ కానీ కలిగితే మంచిది కాదు. వారిలో ఎవరికి కీడు కలిగినా నీకు దుఃఖము తప్పదు. ఇంకా కౌరవ పాండవులు యుద్ధం చేయడం వల్ల ఆపద కలుగుతుంది, కీడు సంభవిస్తుంది. ఇంకా కౌరవులలో కానీ పాండవులలో కానీ, అంటే చిన్నప్పటి నుంచి పాండవులని పెంచింది ఎవరు అంటే వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత, ఇందాక ఫస్ట్ క్వశ్చన్లో చెప్పుకున్నాం కదా, పాండురాజు చనిపోయిన తర్వాత ధృతరాష్ట్రుడే కౌరవుల బాధ్యతను తీసుకోవడం జరిగింది. ఆ పాండవులను పెంచడం జరిగింది. కౌరవుల బాధ్యతతో పాటు పాండవుల బాధ్యత కూడా ఎవరు తీసుకున్నారు? ధృతరాష్ట్ర మహారాజు తీసుకున్నాడు పాండురాజు చనిపోయిన తర్వాత. చిన్నప్పటి నుంచి మీరే ఒక తండ్రిలాగా వాళ్ళ మంచి చెడులు చూసుకున్నారు, వాళ్ళని పెంచి పెద్ద చేశారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు పాండవులు వేరు కౌరవులు వేరు అనే దృష్టి మీలో లేదు. ఎవరు చనిపోయినా ఎవరికి ఏ నష్టం జరిగినా కానీ మీకు లోపల మాత్రం బాధ అనేది ఉంటుంది ఖచ్చితంగా. దానివల్ల మీరే ఎక్కువ బాధపడతారు, అది మంచిది కాదు అని చెప్తున్నాడు. కౌరవ పాండవులు వ్యర్థమైన యుద్ధంలో నిష్కారణంగా చావబోతూ ఉంటే చూస్తూ ఉండలేము. అందమైన వారి శరీరాల్లో పదునైన ఆయుధాలు దిగి వారు నేల కూలడాన్ని సహింపలేము. ఇంకా కౌరవులు పాండవులు వాళ్ళు యుద్ధం చేయడం వల్ల ఏమైనా లాభం ఉన్నదా? ఏ లాభము లేదు. అట్లాంటి వ్యర్థమైన యుద్ధంలో వాళ్ళు ఏ కారణం లేకుండా నిష్కారణంగా అంటే న్యాయంగా మాట్లాడితే పాండవులకు వాళ్ళకు అర్ధరాజ్యాన్ని ఇవ్వాల్సిందే పాండవులకు. కాబట్టి అది నిష్కారణమే కదా, అంటే ఎలాంటి కారణం లేకుండానే వాళ్ళని కావాలని యుద్ధం చేసి నష్టపరిచినట్టే అవుతుంది కదా. అందుకని నిష్కారణంగా వాళ్ళందరూ చావబోతూ ఉంటే చూస్తూ సహింపలేము అంటున్నారు. ధృతరాష్ట్ర మహారాజా, ఈ కురువంశానికి అంతటికి నీవే ఆధారం. ఈ కురువంశీయులైన కౌరవ పాండవులలో ఎవరి ప్రవర్తన ఎలా ఉన్నా దానివల్ల కలిగే మంచి చెడులు నీకే చెందుతాయి. కాబట్టి యుద్ధం జరగకుండా ఎలాగైనా సంధి కుదిరేటట్లు నీవే చేయాలి. ఇంకా ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఈ కురువంశానికి పెద్ద దిక్కు నువ్వే. కౌరవులకైనా పాండవులకైనా కానీ నువ్వే తండ్రి. కాబట్టి వాళ్ళందరికీ నీవే న్యాయాన్ని చేయాలి. ఎవరి ప్రవర్తన ఎలా ఉన్నా, కౌరవులు ఎలా ప్రవర్తించినా పాండవులు ఎలా ప్రవర్తించినా దానివల్ల మంచి చెడులు నీకే దక్కుతాయి. ఇంట్లో పెద్ద ఎవరుంటే వాళ్ళకే కదా మంచి చెడులు దక్కేది. ఇంట్లో చిన్నపిల్లలైనా ఎవరైనా ఏ తప్పు చేసినా ఏం చేసినా కానీ, తప్పు చేస్తే మీ కొడుకే తప్పు చేసిండు అని పేరెవరికి పోతుంది? ఆ ఇంట్లో పెద్దవాళ్ళకు పోతుంది. మంచి చేస్తే గొప్పవాడైతే ఆ ఇంట్లో వాడు, మీ ఇంట్లో వాడు చాలా గొప్పవాడైండు అనే మంచి పేరు మంచి గౌరవం ఎవరికి చెందుతుంది? మొదట ఆ ఇంట్లో పెద్దవాళ్ళకే చెందుతుంది కదా. అట్లనే ఈ యుద్ధం చేయడం వల్ల ఎవరు చెడు ప్రవర్తనతో ఉన్నా ఎవరు మంచి ప్రవర్తనతో ఉన్నా కానీ ఆ మంచి చెడులన్నీ కూడా నీకే చెందుతాయి. కాబట్టి యుద్ధం జరగకుండా ఎలాగైనా సంధి కుదిరేటట్లు నీవే చేయాలి. కాబట్టి ఏదైనా మంచైనా చెడైనా నీకే దక్కుతుంది. కాబట్టి నీవే మంచిగా ఆలోచన చేసి కౌరవులు నీ సొంత కుమారులని చెప్పి వాళ్ళ వైపే మాట్లాడకుండా నీవు న్యాయంగా ఆలోచించి న్యాయమేంటో ధర్మమేంటో నీకు తెలుసు. కావాలనే ఈ కౌరవులు వాళ్ళని వివిధ రకాలుగా వాళ్ళని ప్రశాంతత లేకుండా చేయడం జరిగింది. అట్లా చేస్తూ ఉంటే కూడా అవన్నీ మీకు తెలిసి కూడా ఏం చేస్తున్నారు? మీరు కావాలనే నాకేం తెలియదు పట్టినట్టు ఉంటారు. అట్లా మీరు మౌనం వహించడం సరికాదు అని అంటున్నాడు. కౌరవ పాండవులు సంధి చేసుకొని శాంతిని పొంది ఉండడం ఆలోచింపగా అది నాకు నీకు ఈ సమస్త రాజమండలానికి ఈ భూమండలానికి మంచిది. ఇంకా వాళ్ళిద్దరూ కూడా సంధి చేసుకొని అందరూ కలిసిమెలిసి ఉండడం, ఎవరి రాజ్యాన్ని వాళ్ళు పరిపాలించుకుంటూ
రాజ్యాన్ని సమభాగంగా పంచుకొని ఎవరి రాజ్యాన్ని వాళ్ళు పరిపాలించుకోవడం వల్ల ఎవరికైనా నష్టం జరుగుతుందా? ఎవరికి నష్టం జరగదు. ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతుకుతారు, ఎవరి పాలన వాళ్ళు చేసుకుంటారు అన్నట్టుగా ఉంటుంది. అదే యుద్ధం చేస్తే అందరికీ నష్టమే వాటిల్లుతుంది అని దానివల్ల ఈ సమస్త రాజమండలానికి భూమండలానికి అంతటికి మంచిది. వాళ్ళు యుద్ధం నుంచి సంధి కుదుర్చుకుంటే మీరు చెప్పిన మాట విని సంధి చేయడం వల్ల ఈ భూమండలానికి రాజమండలానికి అంతటికి కూడా మంచిది అని, ఈ లోకం ప్రశాంతంగా ఉంటుందని, ఎవరికి ఏ నష్టం వాటిల్లేదని చెప్తున్నాడు. కౌరవులు పాండవులు ఇద్దరు పండితులు, విక్రమవంతులు, భుజబల గర్వం కలవారు. వారిద్దరూ పట్టుదలతో యుద్ధం చేస్తే వారు చచ్చిపోతారు. వారి మరణాన్ని చూస్తూ ఉండలేము. పదునైన ఆయుధాలు అందమైన వారి శరీరాల్లో దిగి యుద్ధంలో వారు నేలకూలడాన్ని మనము సహింపలేము. ఇంకా వాళ్ళిద్దరు కూడా కాదని, వాళ్ళిద్దరూ మంచి పండితులు, మంచి పరాక్రమవంతులు, మంచి భుజబల గర్వం కలవారు, మంచి అంటే యుద్ధ నైపుణ్యాలన్నీ వాళ్ళు చిన్నప్పటి నుంచే రాకుమారులు కదా, చిన్నప్పటి నుంచే వాళ్ళు యుద్ధంలో అన్ని నైపుణ్యాలను పాండవులు కౌరవులు నేర్చుకున్నవారే కాబట్టి మంచి భుజబల గర్వం కలవారు వాళ్ళు పట్టుదల వీడకుండా అలాగే యుద్ధం చేస్తే మరణం సంభవిస్తుంది, చచ్చిపోతారు. వారి మరణాన్ని చూస్తూ ఉండలేము. వారు మంచి దేహదారుణ్యాలతో అందమైన శరీరం కలవారు. వారు మంచిగా యుద్ధ నైపుణ్యాలు నేర్చుకొని ఎంత ఫిట్నెస్ ఉంటుంది కదా వాళ్ళలో, అట్లా మంచి అందమైన శరీరాలు కలవారు. వాళ్ళు యుద్ధంలో నేలకూలడాన్ని మనం సహించలేము. కాబట్టి యుద్ధం రాకుండా కౌరవ పాండవులకు సంధి చేసి ఆ రెండు పక్షాల వారిని రక్షించుకో, యుద్ధం వద్దు అని శ్రీకృష్ణుడు యుద్ధం వల్ల జరిగే నష్టాలని వివరించాడు. ఇంకా యుద్ధం వల్ల ఎట్లాంటి నష్టాలు జరుగుతాయి అనేది వివరిస్తూ మీరే ఎలాగైనా సంధి కుదుర్చండి అని శ్రీకృష్ణుడు ధృతరాష్ట్ర మహారాజుతో చెప్పడం జరిగింది. ఇది రెండవ క్వశ్చన్ యొక్క ఆన్సర్. ఓకేనా? ఇప్పటి వరకు మనం వ్యాసరూప సమాధాన ప్రశ్నల గురించి చర్చించుకున్నాం. ఇప్పుడు మనం ఏకపద వాక్య సమాధాన ప్రశ్నలను చర్చించుకుందాం. ఓకే, ఫస్ట్ ప్రశ్న, కౌరవ సభకు రాయబారిగా ఎవరు వచ్చారు? ఈ కౌరవ సభకు రాయబారి ఎవరు వచ్చారు? మనం క్వశ్చన్లో ఇప్పటివరకు చెప్పుకున్న క్వశ్చన్లో నేర్చుకున్నాం కదా, కౌరవ సభకు రాయబారిగా శ్రీకృష్ణుడు రావడం జరిగింది. ఇది ఫస్ట్ క్వశ్చన్ యొక్క ఆన్సర్. రెండవ క్వశ్చన్ని చూడండి. కౌరవ పాండవులు వేటిలాగా కలిసి ఉండాలని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఇంకా కౌరవ పాండవులు ఎలా కలిసిమెలిసి ఉండాలి అని చెప్పాడు? పాలు నీళ్ళ వలె కలిసిమెలిసి ఉండాలి. ఎవరెవరు? పాండవులు కౌరవులు. పాండవులు కౌరవులు. ఇది రెండవ ప్రశ్న. మూడవది, యుద్ధం సంభవిస్తే ఏం జరుగుతుంది? యుద్ధం సంభవిస్తే చాలా త్వరగా కురువంశానికి రాజులకు మహాపద కలుగుతుంది. ఇంకా యుద్ధం సంభవించడం వల్ల అందరికీ నష్టమే వాటిల్లుతుందని మాట్లాడుకున్నాం కదా, ఆపద అనేది కలుగుతుంది యుద్ధం సంభవించడం వల్ల. కురువంశానికి రాజులకు అందరికీ కూడా ఆపద కలుగుతుంది అనేది ఈ థర్డ్ ప్రశ్న యొక్క సమాధానం. సంధి కార్యం ఎవరి చేతిలో ఉంది? సంధి కార్యం ఎవరి చేతిలో ఉంది అనేది ఇది ఫోర్త్ ప్రశ్న. దీని ఆన్సర్ ఏంటిది? ఈ రాయబారిగా వెళ్ళి ఎవరితో మాట్లాడాడు శ్రీకృష్ణుడు? సంధి కుదుర్చమని అడిగింది ఎవరిని? ధృతరాష్ట్రుడినే కదా. ధృతరాష్ట్రుడు ఈ నాలుగవ ప్రశ్న యొక్క సమాధానం ధృతరాష్ట్రుని చేతిలో ఉంది. ఇంకా ఐదవ ప్రశ్న, తిక్కన ఎవరి ఆస్థాన కవి? మనం కవి పరిచయం చెప్పుకున్నాం కదా, అందులో చదువుకోవాలి. తిక్కన ఎవరి ఆస్థాన కవి? మన్మసిద్ధి యొక్క ఆస్థాన కవి. నెల్లూరు మండలాన్ని పరిపాలించిన మన్మసిద్ధి ఆస్థాన కవి ఎవరు? తిక్కన. ఆరవ ప్రశ్న, శాంతశూరులు ఎవరు?
శాంతశూరులు ఎవరు? శాంతంగా ఉండేది ఎవరు? ఎవరికి అన్యాయం చేయకుండా వాళ్ళ పని వాళ్ళు చూసుకొని న్యాయబద్ధంగా ధర్మబద్ధమైన మార్గంలో నడిచింది ఎవరు? పాండవులు. పాండవులేనా? పాండవులు. కాబట్టి శాంతశూరులు పాండవులు. తిక్కన రచనలు తెలపండి. ఇది 7వ ప్రశ్న. తిక్కన రచనలు ఏంటిది? తిక్కన ఆంధ్ర మహాభారతంలో విరాట పర్వం నుంచి స్వర్గారోహణ పర్వం వరకు ఆంధ్రీకరించాడు. మనం లెసన్ చెప్పుకున్నాం. తిక్కన మహాభారతంలో 15 పర్వాలను రచించడం జరిగింది. మొత్తం మహాభారతం ఎన్ని పర్వాలు? 18 పర్వాలు. అందులో 2.5 పర్వాలు నన్నయ్య రచించాడు. 15 పర్వాలను తిక్కన రచించాడు. అర పర్వాన్ని ఎర్రన్న రచించాడు. విరాట పర్వం నుంచి స్వర్గారోహణ పర్వం వరకు తిక్కన రచించడం జరిగిందని చెప్పుకున్నాం కదా, అది తిక్కన రచన. దాంతోపాటు ఇంకేముంది? నిర్వచనోత్తర రామాయణం, కృష్ణ శతకం, విజయసేనం, కవివాగ్బంధం మొదలైనవి కూడా ఇవి తిక్కన రచనలు. మీరు 1-2 రచనలు రాసినా కానీ మీకు మార్కు పడుద్ది. తిక్కన సోమయాజి మహాభారతం ఎవరికి వినిపించాడు అనేది 8వ ప్రశ్న. తిక్కన సోమయాజి ఈ మొదటగా మహాభారతాన్ని ఎవరికి వినిపించాడు అనుకున్నా? గణపతి దేవుడికి. కాకతీయుల కొలువుకూటానికి వెళ్ళి మన్మసిద్ధికి తన రాజ్యాన్ని తిరిగి ఇప్పించేందుకు సంధికి కూర్చడానికి వెళ్ళి అక్కడే తిక్కన మహాభారతాన్ని గణపతి దేవునికి వినిపించి మెప్పు పొంది మన్మసిద్ధికి రాజ్యాన్ని తిరిగి ఇప్పించాడని చెప్పుకున్నాం కదా. దాని ఆన్సర్ ఏంటిది? గణపతి దేవుడికి. తిక్కన సోమయాజి వ్యాస భారతాన్ని ఓరుగల్లులో గణపతి దేవునికి ఆయన కొలువు కూటంలో వినిపించడం జరిగింది. ఇది 8వ ప్రశ్న. ఇంతటితో ఏకపద సమాధాన ప్రశ్నల యొక్క జవాబులు కంప్లీట్ అయినాయి.